నమస్కారం విశ్వాస్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త. 10 నగరాల్లో 30 స్టేషన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ప్రకటించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోన్న హైడ్రా అధికారులు. మర్రి మారుతి విద్యా సంస్థలకు నోటీసులు జారీ. ఆధారాల ఆధారంగా ముందుకెళ్లాలని హైకోర్టు సూచన. తెలుగుదేశం పార్టీలో చేరే నేతలకు షాక్. చంద్రబాబు సంచలన నిర్ణయం. పిఠాపురం మహిళలకు పవన్ కళ్యాణ్ గిఫ్ట్. ఈ నెల 30న 12,000 మందికి చీరల పంపిణీ. సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహణ. ఆంధ్రప్రదేశ్కు వాతావరణ శాఖ హెచ్చరిక. రాష్ట్రంపై అల్పపీడనం ప్రభావం. భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఛాన్స్. తెలంగాణకు నరేంద్ర మోడీ సర్కార్ మరో శుభవార్త వినిపించారు. నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిపిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో తెలంగాణకు నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద జహీరాబాద్లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని కేటాయించగా మరో గుడ్ న్యూస్ కూడా వినిపించింది. దేశంలో కొత్త FM రేడియో స్టేషన్ల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు దేశంలోని 234 నగరాల్లో మొత్తంగా 730 ప్రైవేట్ FM స్టేషన్ల ఏర్పాటు కోసం త్వరలోనే ఈ వేలం నిర్వహిస్తామని కేంద్ర సమాచార ప్రసార రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మాతృభాషలో స్థానిక కంటెంట్ను పెంచడంతో పాటు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడంలో భాగంగా టైర్ 2, టైర్ 3 నగరాలకు FM రేడియోను తీసుకెళ్తామని వెల్లడించారు. స్థానికంగా ఉన్న ప్రతిభను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును రూపొందిస్తామని మంత్రి వెల్లడించారు. ఇందులో భాగంగానే తెలంగాణలోని 10 నగరాల్లో 30 FM స్టేషన్ల కోసం ఈ వేలం నిర్వహించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. చెరువులు, FTL, బఫర్ జోన్ ప్రాంతాల్లో అక్రమాలపై హైడ్రా ఉక్కుపదం మోపుతోంది. హైడ్రా పేరు వింటేనే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ క్రమంలో పలువురు తమ భవనాలను ఎక్కడ కూల్చివేస్తారోననే భయంతో కోర్టులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డికి చెందిన మర్రి ఎడ్యుకేషనల్ సొసైటీ, మారుతి ఎడ్యుకేషనల్ సొసైటీల కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్ బుధవారం విచారణ చేపట్టిన తెలంగాణ ఉన్నత న్యాయస్థానం మర్రి, మారుతి ఎడ్యుకేషనల్ సొసైటీల భవనాల కూల్చివేత వ్యవహారంలో నిబంధనల ప్రకారమే ముందుకెళ్లాలని హైడ్రా రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విద్యా సంస్థల భవనాలను అక్రమ నిర్మాణాలుగా పేర్కొంటూ MRO ఇచ్చిన నోటీసులనే షోకాజ్ నోటీసులుగా పరిగణించి వాటికి సంబంధించిన ఆధారాలను సమర్పించాలని పిటిషనర్లను ఆదేశించింది. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా దొండిగల్ మండలంలోని చిన్న తామెర చెరువులో మర్రి, మారుతి విద్యా సంస్థలకు చెందిన భవనాలను చెరువులను ఆక్రమించి నిర్మించారని, వాటిని తొలగించాలంటూ తహసీల్దార్ ఆగస్టు 22న నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను సవాల్ చేస్తూ 2 విద్యా సంస్థలు వేర్వేరుగా పిటిషన్లు వేశాయి. తెలుగుదేశం పార్టీలో చేరే వారికి ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు షాక్ ఇచ్చారు. ఏపీలో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇతర పార్టీల నుంచి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నుంచి భారీగా నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సైకిల్ ఎక్కుతున్నారు. భవిష్యత్తులో మరికొందరు నేతలు కూడా వచ్చే అవకాశాలున్నాయనే వార్తలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీలోకి వచ్చేవారు ఎవరైనా సరే తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాతే పసుపు కండువా కప్పుకోవాలని షరతు విధించారు. తెలుగుదేశం పార్టీలో చేరికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో చేరేందుకు ఎవరు సిద్ధమైనా రాజీనామా చేసిన తర్వాతే రావాలని కొత్త షరతు పెట్టారు. వ్యక్తిత్వం ఆధారంగానే పార్టీలో చేరికలుంటాయని చంద్రబాబు తేల్చి చెప్పారు. రాజకీయాల్లో ఎంతటి వారైనా విలువలు పాటించాలని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత సూచించారు. పిఠాపురం నియోజకవర్గం ఆడపడుచులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వనున్నారు. పిఠాపురంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పాతగాయలో ఈ నెల 30వ తేదీన సామూహిక వరలక్ష్మి వ్రతాలకు పవన్ కళ్యాణ్ సొంత డబ్బుతో 12,000 మందికి చీరలు, వ్రత పూజ సామగ్రి పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పర్యవేక్షించారు. ప్రతి ఏటా శ్రావణ మాసం చివరి శుక్రవారం రోజు పిఠాపురంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పురుహూతిక ఆలయంలో సామూహికంగా వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా ఆగస్టు 30న సామూహిక వరలక్ష్మి వ్రతాలకు ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. అయితే వ్రతం కోసం వచ్చే ఆడపడుచులకు డిప్యూటీ సీఎం తన సొంత ఖర్చులతో చీరలు పంపిణీ చేయనున్నారు. కుక్కుటేశ్వర ఆలయంలో అమ్మవారికి ఏదైతే సాంప్రదాయబద్ధంగా వస్తుందో ఏటా ఆ పరంపరను ఆయన కూడా కొనసాగించాలని నిర్ణయించుకొని ఆల్రెడీ శారీస్ పంపించారు. దగ్గర 12,000 శారీస్ రేపు పంపిణీ చేయబోతున్నాం. దేవాలయంలో ఏటా ఎంతమందికి పసుపు మళ్ళీ ఇస్తారో అంతమందికి ఇస్తాం. ఈసారి కూడా మిగిలిన మన నాయకులు వీళ్ళందరూ అదే ఇద్దరు రోజున పంపిణీ చేస్తారు. ఇక్కడ నియోజకవర్గం మొత్తం ఈ పంపిణీ జరుగుతుందా సార్? ఆలయం దగ్గరే ముఖ్యంగా పంపిణీ జరుగుతుంది. ఈ
మంత్రివర్గ భేటీ ముగిశాక రాజకీయ అంశాలు చర్చించారు చంద్రబాబు. మంత్రుల పనితీరుపై కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు ప్రస్తావన జరిగింది. 100 రోజుల తర్వాత మంత్రులకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తానన్నారు సీఎం చంద్రబాబు. జనసేన మంత్రుల రిపోర్ట్ పవన్ కళ్యాణ్కు అందజేస్తామన్న సీఎం కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు వివాదాస్పదంగా వ్యవహరించడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. కొందరు చేసే తప్పిదాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని మండిపడ్డారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మితిమీరకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేల మీద ఉందన్నారు చంద్రబాబు. ఒకరిద్దరు చేసే తప్పిదాల వల్ల ప్రభుత్వం చేసే మంచంతా పోయి నేతల తీరే హైలైట్ అవుతుందన్నారు సీఎం. రివర్స్ టెండరింగ్ విధానంపై కీలక చర్చ జరిగింది. గత ప్రభుత్వం మాయ చేయడానికే రివర్స్ టెండరింగ్ విధానం ప్రవేశపెట్టిందని అభిప్రాయపడ్డారు మంత్రులు. గత ప్రభుత్వంలో సుమారు 40 ప్రాజెక్టులకు సింగిల్ టెండర్ పడిందని, ఇంకేం రివర్స్ టెండరింగ్ విధానం అంటూ అమాత్యుల చర్చ జరిగింది. సిబిసి గైడ్లైన్స్ ప్రకారం టెండర్ల ప్రక్రియ జరిపించాలని సూచించారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన జ్యుడిషియరీ ప్రివ్యూను కూడా రద్దు చేయాలని భావించిన కేబినెట్ తాను చేసిన తప్పులకు ఓ జడ్జితో ఆమోదముద్ర వేసేలా జ్యుడిషియరీ ప్రివ్యూ వ్యవస్థను జగన్ ఏర్పాటు చేశారని పలువురు మంత్రులు అన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో జ్యుడిషియరీ ప్రివ్యూను రద్దు చేసేలా చూడాలన్నారు పలువురు మంత్రులు. ఉచిత ఇసుక పాలసీ అమలుపైన సమావేశంలో చర్చ జరిగింది. ఇప్పుడిప్పుడే ఇసుక పాలసీ స్ట్రీమ్ లైన్లో పడుతోందన్న చంద్రబాబు, టైమింగ్స్ లేకుండా డే అండ్ నైట్ ఇసుక సరఫరాకు అవకాశం కల్పిస్తే స్టాక్ పాయింట్ల వద్ద లారీల రద్దీ తగ్గుతుందన్నారు రామానాయుడు. పట్టా భూముల్లోనూ ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వాలని సూత్రప్రాయంగా కేబినెట్ అంగీకారం తెలిపింది. సాటెక్స్ బియ్యం సరఫరా నిలిపివేస్తే విమర్శలు వస్తాయేమోనన్న పలువురు మంత్రులు మరింత అధ్యయనం చేసి స్టార్టెక్స్ బియ్యం పంపిణీపై నిర్ణయం తీసుకోవాలని భావించారు. రేషన్ బియ్యం డెలివరీ వాహనాలు రద్దు చేయాలనే నిర్ణయంపై కేబినెట్లో చర్చ జరిగింది. వాహనాలకు బ్యాంక్ లింకేజ్ ఉన్నట్లు చెప్పిన అధికారులు రేషన్ బియ్యం డెలివరీ వాహనాల వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు పయ్యావుల. బ్యాంకు లింకేజ్ ఉన్నదని ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులు, వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలనే అంశంపై మరింత చర్చించి నిర్ణయం తీసుకుందామన్నారు సీఎం చంద్రబాబు. ఫ్రీ హాల్డ్లోకి వెళ్లిన భూముల్లో ఎక్కువగా 5,000 ఎకరాల మేర రిజిస్ట్రేషన్లు సత్యసాయి జిల్లాలోనే జరిగాయని చర్చ జరిగింది. ఫ్రీ హోల్డ్ భూముల్లో జరిగిన ప్రతి రిజిస్ట్రేషన్ను డీటెయిల్డ్గా విచారణ చేపట్టాలన్నారు సీఎం చంద్రబాబు. పెద్దదోర్నాల్లోని శ్రీశైలం వెళ్లే రహదారిలో నూతన సినిమా థియేటర్ యాజమాన్యం వెచ్చ హరిగోపాల్, మేడుకొండ కనకయ్య చౌదరి నిర్మించారు. శ్రీశైలం బ్రహ్మరాంబ థియేటర్ ప్రారంభోత్సవానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కందులు నారాయణ రెడ్డి, ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గోడూరు ఎరిక్షన్ బాబు, శ్రీశైలం బ్రహ్మరాంబ థియేటర్ యాజమాన్యం వెచ్చ హరిగోపాల్, మేడుకొండ కనకయ్య చౌదరి, నాకేళ్ల రమేష్, వెచ్చ మనీశ్వర్లు, శాసనసభ్యులు కందులు నారాయణ రెడ్డికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గోడూరు ఎరిక్షన్ బాబును పూలమాలతో, శాలువాలతో, పుష్పగుచ్చాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం పురోహితుల వేద మంత్రాలతో మార్కాపురం శాసనసభ్యులు కందులు నారాయణ రెడ్డి, ఎర్రగొండపాలెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గోడూరు ఎరిక్షన్ బాబు లాంఛనంగా రిబ్బన్ కత్తిరించి శ్రీశైల బ్రహ్మరాంబ థియేటర్ను ప్రారంభించారు. అనంతరం గోడూరు ఎరిక్షన్ బాబు ప్రొజెక్టర్ స్విచ్ ఆన్ చేసి సినిమా థియేటర్ను ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా యాజమాన్యం ప్రారంభోత్సవం సందర్భంగా మిస్టర్ బచ్చన్ రవితేజ సినిమాను ఫ్రీ షో నిర్వహించడంతో పట్టణ వాసులు ఆనందోత్సాహాలతో వీక్షించారు. శ్రీశైల బ్రహ్మరాంబ థియేటర్ యాజమాన్యం వెచ్చ హరిగోపాల్, మేడికొండ కనకయ్య చౌదరి, నాగేళ్ల రమేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ మండల ఇన్ఛార్జ్ ఏరు మల్లికార్జున రెడ్డి, రావికృంది సుబ్రత్నం, షేక్ మహబూబ్, జేడి లక్ష్మయ్య, ఈదర మల్లయ్య, జనసేన పార్టీ మండల అధ్యక్షులు కేతి మురళి తదితరులు పాల్గొన్నారు. ओम गौरी विमाया शरीरानी तक्षत्ये एकपदे विपदीशा जलस्पदे अष्टापदी नवपदे भोपशे सहस्राक्षराः परमे पद्माक्षी येन सोकिलवाम्यः अश्वदायी च गोदायी धनदायी महाधने मम मे दिवस्य अवरेः वास्तुपुरुषदेवताभ्यो नमः. सर्वेभ्यो नमस्य द्रुपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्.
లక్ష్మి అన్న సినిమాలు నువ్వు రిప్లైర్ నువ్వు కొట్టుకుని వాళ్ళని ఆపేస్తాను. నువ్వు పని చేయి సార్, నేను రెగ్యులర్ మాది బొక్కలు ప్రకాశం జిల్లా పెద్దతోర్నాల్లో ప్రకాశం జిల్లా కలెక్టర్ తజ్లీం అన్సారియా ఆదేశాల మేరకు నూతన తహసీల్దార్ కిన్నెర శాంతి పెద్దతోర్నాల తహసీల్దార్గా నియామకం అయ్యారు. ఈ క్రమంలో పొదిలి డిప్యూటీ తహసీల్దార్గా ఉన్న కిన్నెర శాంతిని పెద్దతోర్నాల తహసీల్దార్గా బదిలీ చేశారు. కిన్నెర శాంతి నేడు ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కిన్నెర శాంతి మాట్లాడుతూ మండల ప్రజలతో మమేకమై సకాలంలో అన్ని పనులు పూర్తయ్యేలా తన వంతు కృషి చేస్తారన్నారు. ప్రజలు రెవెన్యూ అధికారులు సహకరించాలని సూచించారు. నూతనంగా తహసీల్దార్గా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన కిన్నెర శాంతిని రెవెన్యూ సిబ్బంది, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు శాలువాలతో పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు. దోర్నాల మండల ప్రజలందరూ కానీ మా ఆఫీస్ కార్యాలయ సిబ్బంది అందరికీ కూడా నమస్కారం అండి. నేను సంతనూతలపాడు మండలం ఎల్లూరు నా ప్రాపరు. తర్వాత నేను 2018 గ్రూప్ ప్రోడిటీగా సెలెక్ట్ అయ్యి చీరాలు చేశాను. తర్వాత పొదిలినందు ఆర్ఎస్డిటీగా చేస్తే మన దోర్నాల మండలానికి తహసీల్దార్గా ప్రమోషన్ మీద వస్తున్నాను. ఇంకా ఏదన్నా సమస్య ఉన్నా కానీ సర్టిఫికేట్స్ 1 మంత్ నుంచి పెండింగ్ ఉన్నాయి కాబట్టి టోకెన్ కూడా యాక్టివేట్ చేపిస్తాను. ఈ రోజు నుంచి మొత్తం క్లియర్ చేస్తాను. 3 డేస్లో సర్టిఫికేట్స్ అన్నీ కూడా స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇంకేదైనా మీకు ఏమైనా సమస్యలు ఉన్నా కానీ మీరుగా తహసీల్దార్ని నన్ను సంప్రదించవచ్చు, లేదా కార్యాలయ సిబ్బందిని సంప్రదించిన మీకు ఎల్లవేళ అందరం అందుబాటులో ఉంటాము. ఏదైనా సమస్య మా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే ఏదైనా రెస్పాండ్ కాకపోయినా వీఆర్ఓలు కానీ అలాంటి నా దృష్టికి తీసుకొస్తే నేను ఏంటి సమస్య అనేది కూడా చూసి నేను క్లియర్ చేయగలుగుతాను. థ్యాంక్ యూ మేడం. తెలుగు భాష అభివృద్ధికి బాసటగా నిలుస్తూ భావాలకు భాష్యం పలికిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు తెలుగు ఉపాధ్యాయుని ఆక్విటి సరోజ. కంబం మండలంలోని హజరత్గూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం దాతలు వల్లంశెట్టి వెంకటేశ్వర సహకారంతో నూతన పాఠశాల గ్రంథాలయాన్ని సయ్యద్ బి భాషా సహకారంతో తరగతి గది కటాంజనాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సరోజ మాట్లాడుతూ తెలుగు భాషాభివృద్ధికి, పాఠశాల పురోభివృద్ధికి దాతల సహకారం శ్లాఘనీయమని, వారి పాత్ర స్ఫూర్తిదాయకమంటూ కొనియాడారు. భాషా నైపుణ్యాలు భావ వ్యక్తీకరణకు, బంధాల ఉన్నతీకరణకు వంతెనగా నిలిచి ఉంటాయని, భాషపై పట్టు సాధించిన వారు మెట్టుమెట్టును అలవొక్క అధిరోహించగలరని అన్నారు. 50 పద్యాలు నేర్చుకున్న విద్యార్థులను ప్రశంసిస్తూ బహుమతులను అందించారు. 6, 7, 8 తరగతుల విద్యార్థులందరికీ వేమన శతక పుస్తకాలను అందజేశారు. వ్యవహారిక భాషా ఉద్యమ ఆద్యుడు గిడుగు రామూర్తి జయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా పాఠశాలలో పాటలు, పదబంధాలు, పద్య కవితలు, అష్టావధానాలు నిర్వహిస్తూ అక్షర యజ్ఞానికి ఆయువులూది తెలుగు భాషకు పట్టాభిషేకం జరిపించారు. దాత సయ్యద్ బి భాషా సహకారంతో పాఠశాల విద్యార్థులందరికీ షడ్రుజులతో విందుని ఏర్పాటు చేసి తెలుగు పండుగను తనివితీరా ఆస్వాదించారు. దాత బి భాష వేమన పద్యాలను వల్లించి ప్రతి పదాలను వివరిస్తూ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది దాతలకు నూతన వస్త్రాలు సమర్పించి సత్కరించారు. అష్టావధానంలో ఆశవులు, అప్రస్తుత ప్రసంగాలు ఆకట్టుకోగా కొంటె ప్రశ్నలు, వర్ణన, దత్తపది మరియు సామస్య పురాణాలు శ్రోతలను ఉర్రూతలొగించాయి. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, సిఆర్పి తదితరులు పాల్గొన్నారు. చాలా చక్కగా అందరికి వివరణ ఇచ్చి భావంతో వ్యక్తపరిచి మమ్మల్ని అందరినీ ఒక్కసారిగా రాజవంశంలో ఆస్థానంలో చేసినటువంటి ఫీలింగ్ తీసుకొచ్చారు. ఈరోజు మీరందరూ తెనాలి రామకృష్ణ గారు, విజ్ఞత కవి అయినటువంటి తెనాలి రామకృష్ణ గారు అడిగినటువంటి చమత్కారం ప్రశ్నలు, వ్యంగ్యాలు, వీటన్నిటికీ సమాధానము ఆ రోజుల్లో అవధానులు గారు చెప్పేవాళ్ళు. అవధానులు అంటే మహాపండితులు. ఈరోజు మా మేడం గారు, అవధానిని గారు, మీరు అడిగినటువంటి ప్రశ్నలన్నింటికీ టెస్ట్ ప్రశ్నలు, కొంట సమాధానాలు, మంచి సమాధానాలు అన్ని చెప్పారు. మాకు కూడా ఎంత ఫీలింగ్ జరిగిందంటే ఆస్థానంలో కూర్చున్నామా, రాజుగారి ఆస్థానంలో అని. కానీ మా మానసిక తృప్తి కోసం మేడం గారికి చిన్న సన్మానం. అలాగే చిన్నది పుష్పాభిషేకం. 1
సంతోషం పిల్లలు మంచిగా ఇదే విధంగా తెలుగులో ముందుకు రావాలని. తెలుగు ఎంత వెనకబడుతుందో మీరు ముందుకు తీసుకోవాలి ఇక్కడ నుంచి బాగా చదివి. ఓకే, ఇప్పుడు మీరు మీనా గారు చెప్పినట్లు పద్యాలు అవకాశం ఇచ్చినందుకు మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలా ధన్యవాదాలు. నేనైతే అస్సలు ఒప్పుకోలేదు, ఇలాంటి సన్మానాలకి నాకు ఇష్టం లేదని చెప్తే కాదు, మా తృప్తి కోసం అని అడిగారు కాబట్టి వాళ్ళ గురించి వివరించండి అవధానిని గారు. అష్టావధానం అంటే 8 మంది పృచ్ఛకులు ఉంటారు. ఇలాగా ఆసువు, వర్ణన, దత్తపది, అప్రస్తుత ప్రసంగం, వ్యస్తాక్షరి, న్యస్తాక్షరి, సమస్యాపూరణం, పురాణ పట్టణం. వీటిలో వీళ్ళందరూ నన్ను ప్రశ్నలు అడుగుతారు, ఆ ప్రశ్నలకు జవాబు చెప్పటమే అష్టావధానం. అవధానిని గారికి నమస్కారం. మేము నేర్చుకున్న 50 పద్యాలలో ఒక పద్యంలోని అక్షరాలను విడివిడిగా ఇస్తారు. ఆ పద్యం ఏమిటో చెప్పుకోండి చూద్దాం. చాలా తెలివైన అమ్మాయి. ఏమంటుందో తెలుసా? 50 పద్యాలు మమ్మల్ని నేర్చుకోమన్నారు కదా, సరే మీ సంగతి ఏంటో మేము చూస్తాము. ఈ 50 పద్యాల్లో ఏదో ఒక పద్యం మా ఇష్టం వచ్చింది, అక్కడ ఒక అక్షరం అక్కడ ఒక అక్షరం ఇస్తాం, ఆ పద్యపాదం ఏదో మీరు కనుక్కోవాలి అంటుంది. సరే చూద్దాం. గా, ప్రేక్షకులు రాసుకోండి. గా అనే అక్షరం మొదట గా. దీన్ని మీరు రాసుకున్న పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదులు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమ. దీని భావం ఏంటంటే మనకు కని పెంచినటువంటి తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానాలు, దయాదాక్షిణాలు లేకుండా ఎవరైనా ఉన్నట్లయితే అటువంటి కొడుకు పుట్టినా పుట్టకపోయినా ఒకటే. అదే విధంగా పాములు నివసించేటువంటి పుట్టలో చెదులు అక్కడ పుట్టినా పుట్టకపోయినా ఒకే విధంగా ఉంటుంది. ఆ విధంగా అది ఎంత వ్యర్థమో ఇటువంటి కొడుకులు పుత్రులు కూడా వ్యర్థము అనేది విశ్వదాభిరామ వినురవేమ నేను చెప్పిన మాటను ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలోని కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలతో ఆల్మట్టి, నారాయణపూర్, చూరాల మీదుగా శ్రీశైలం జలాశయానికి భారీగా వరదొస్తోంది. దీంతో శ్రీశైలం గేట్లెత్తి స్పిల్వే ద్వారా 2.27 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి 3.11 లక్షల క్యూసెక్కులు రావడంతో కుడి, ఎడమ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. విద్యుదుత్పత్తి ద్వారా 68,807 క్యూసెక్కులు విడుదలవుతోంది. దాదాపు 3 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు చేరుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు 22 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. బుధవారం రాత్రి శ్రీశైలం నుంచి 2,27,368 క్యూసెక్కుల వరద నీరు రావడంతో ఎన్ఎస్పీ అధికారులు 22 గేట్లను 5 అడుగుల మేరకెత్తి 1,78,200 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. కుడి కాలువ ద్వారా 9,500 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 8,280, ప్రధాన విద్యుత్ కేంద్రం ద్వారా 28,988, ఎస్ఎల్బీసీ ద్వారా 1,800, వరద కాలువ ద్వారా 600 క్యూసెక్కులు కలిపి మొత్తం 2,27,368 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. పలు తీర్మానాలపై చర్చించి ఆమోదం తెలిపారు. ఆ తర్వాత మంత్రులు చంద్రబాబు రాజకీయ జీవితం, పవన్ కళ్యాణ్ బర్త్డే అంశాన్ని ప్రస్తావించారు. సెప్టెంబర్ 1వ తేదీకి చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు అవుతుందని మంత్రి రామానాయుడు ప్రస్తావించారు. వెంటనే మంత్రులు చంద్రబాబుకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రవేశపెట్టిన శ్రమదానం, జన్మభూమి, ఆకస్మిక తనిఖీలు వంటి అంశాలపై చర్చ జరిగింది. ఆ తర్వాత సెప్టెంబర్ 2న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినమని మంత్రి దుర్గేష్ గుర్తు చేశారు. పవన్ కు ముందస్తుగా మంత్రివర్గం శుభాకాంక్షలు తెలిపింది. వెంటనే స్పందించిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటారని, బహుశా ఆ రోజు ఆయన తనకు కూడా అందుబాటులో ఉండరేమోనని సరదాగా వ్యాఖ్యానించారు. అలాగే ఈ నెల 30 జరిగే వనమహోత్సవంలో మంత్రులంతా పాల్గొనాలని ముఖ్యమంత్రి సూచించారు. విద్యార్థి దశ నుండే చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ క్రీడలు, వ్యాయామం ఒక భాగంగా అలవర్చుకోవాలని, తద్వారా శారీరక, మానసిక దృఢత్వంతో ఆరోగ్యకరమైన సమాజం ఏర్పాటవుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. గురువారం హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ జయంతి పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జాతీయ క్రీడల దినోత్సవం 2024 నిర్వహణ నేపథ్యంలో స్థానిక శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్, బాలాజీ కాలనీ నుంచి మహతి ఆడిటోరియం వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొని జెండా ఊపి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జాతీయ క్రీడల దినోత్సవం 2024 నిర్వహించుకోవడం జరుగుతుందని, భారత హాకీ లెజెండ్ ధ్యాన్ చంద్ గొప్ప హాకీ ప్లేయర్ అని, మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో వారి స్ఫూర్తితో 8 గోల్డ్ మెడల్ సాధించడం ఒక ఎనలేని ఘనతని తెలిపారు.
ఈ నెల 26 నుంచి పలు క్రీడల పోటీలు, ఇతర పోటీలు కళాశాలలో, పాఠశాలలో నిర్వహించి క్రీడలను ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ మధ్య కాలంలో ప్రజలు, యువత వారి దైనందిన జీవితంలో ఉంటున్న వర్క్ స్ట్రెస్ వలన, మానసిక ఒత్తిడి వలన, సెల్ ఫోన్, సోషల్ మీడియా వంటి వాటి మితిమీరి వాడకం తదితరాల వలన క్రీడల పట్ల ఆసక్తి, సమయం కేటాయించడం, శారీరక వ్యాయామం తగ్గిందని, తద్వారా చిన్న వయసు నుంచే బీపీలు, డయాబెటీస్ వంటి పలు వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు. వీటి నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో క్రీడలు, వ్యాయామానికి కనీసం 30 నిమిషాలు కేటాయించాలని, తద్వారా ఆరోగ్యకరమైన మంచి సమాజం ఏర్పాటవుతుందని అన్నారు. చదువుతో పాటు క్రీడలు, వ్యాయామం దైనందిన జీవితంలో విద్యా దశ నుంచి అలవర్చుకోవాలని సూచిస్తూ, తద్వారా శారీరక, మానసిక దృఢత్వమే కాకుండా టీమ్ స్పిరిట్, కాన్ఫిడెన్స్ స్థాయిలు పెరుగుతాయని తెలిపారు. జిల్లాలోని టీచర్లు, పీఈటీలు క్రీడా మైదానాలు ఉన్నా లేకున్నా క్రమం తప్పకుండా విద్యార్థులకు క్రీడలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సయ్యద్ సాహెబ్, జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్, జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రవీణ్, ప్రొఫెసర్ శివశంకర్ రెడ్డి, డైరెక్టర్ ఎస్వియు జయచంద్ర, డైరెక్టర్ ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ, జిల్లా మాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ, ఎన్సీసీ అధికారులు, వివిధ పాఠశాలల, కళాశాలల విద్యార్థులు, ఎన్సీసీ సీనియర్ సిటిజన్లు, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. ఈరోజు మనకి నేషనల్ స్పోర్ట్స్ డే మనము జరుపుకుంటున్నాము. నేషనల్ స్పోర్ట్స్ డే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఏమంటే ఈ 3 రోజులు స్టార్టింగ్ ఫ్రమ్ టుడే అన్ని స్కూల్స్లో, అన్ని డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో మొత్తం డిస్ట్రిక్ట్ అంతా కూడా ఆల్ స్పోర్ట్స్ యాక్టివిటీస్, ఆల్ ఫిజికల్ ఫిట్నెస్ యాక్టివిటీస్ అండ్ ఆల్సో ఎంటర్టైన్మెంట్కి సంబంధించి అన్ని యాక్టివిటీస్ కూడా మనం జిల్లా వ్యాప్తంగా చేసుకుంటూ అందరి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ, ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళని మనము యాక్టివేట్ చేసి ఈ క్రీడల యొక్క విశిష్టతను ఎక్కువ మనము ప్రజల్లో అందరికి కూడా తీసుకెళ్ళాలి. మనకి కాలక్రమేణా మారుతున్న పరిస్థితులు బట్టి జనాల్లో స్ట్రెస్ గురి ఎక్కువ అవుతున్నారు. అంటే సోషల్ మీడియా ప్రభావం వల్ల కానీ, లేదంటే సాలిటరీ లైఫ్ వల్ల కానీ, వీటన్నిటి వల్ల క్రీడల నుంచి దూరం అయ్యి జనాలు స్ట్రెస్కు గురయ్యి వేరియస్ మనకి ఏదైతే బీపీ, లేదంటే డయాబెటీస్, మిగతా అనేక రకమైనటువంటి డిప్రెషన్, ఇలాంటి వ్యాధులకు గురవుతున్నారు. వీటన్నిటికీ ఒకటే విరుగుడు ఏంటంటే మనము ఫిట్గా ఉండి రకరకాల స్పోర్ట్స్ ఆడుకుంటూ, అదేవిధంగా పిల్లల్లో స్పోర్ట్స్ నాట్ ఓన్లీ ఫర్ దేర్ ఫిజికల్ ఫిట్నెస్ ఒకటే కాకుండా ఒక టీమ్ స్పిరిట్ అనేది ఉంటుంది. ఒకటి వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళకి బిల్డప్ చేస్తుంది. అదేవిధంగా వాళ్ళు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా గురవకుండా సమాజం కూడా ఒక వెరీ యాక్టివ్గా తయారవుతుంది. సో స్పోర్ట్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. సో ఇంకా మారుతున్న కాలంలో మనకి స్పోర్ట్స్ యొక్క ప్రాముఖ్యత అనేది చాలా ఎక్కువ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు మనము ఎస్వి ఆర్ట్స్ కాలేజ్లోని ఇక్కడ మనం ఈ స్పోర్ట్స్ డేని స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా గేరప్ అయి ఉన్నాయి. మొత్తం అక్రాస్ జిల్లాలో అన్ని స్కూల్స్లో కూడా మనము వేరియస్ స్పోర్ట్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నాము. మీ అందరికీ తెలిసిందే, మొన్ననే కూడా మనకి ఒలింపిక్స్ కూడా జరిగింది. ఒలింపిక్స్లో ఒకప్పుడు భారతదేశానికి ఎంతో గౌరవ ప్రతిష్టలు అందించినటువంటి మేజర్ ధ్యాన్ చంద్ గారిని స్మరించుకొని ఈరోజు ఆయన ఐ థింక్ పుట్టినరోజుకి సంబంధించి ఈరోజు మనము స్పోర్ట్స్ నిర్వహించుకుంటున్నాం. ఒలింపిక్స్కి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత భారతదేశానికి సుమారుగా 8 గోల్డ్ మెడల్ హాకీలో తీసుకొచ్చిందంటే అది కేవలం ఆయన ఘనత అని చెప్పాలి. సో ఆయనని మనము ముందు పెట్టుకొని, ఫ్లాగ్ బేరర్గా పెట్టుకొని మనం దేశమంతటా కూడా ఈరోజు ఈ స్పోర్ట్స్ డే అనేది నేషనల్ స్పోర్ట్స్ డే నిర్వహించుకుంటున్నాము. సో మీరు ఇక్కడ చూసుంటారు, పిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వాళ్ళు, అసలు వయసుతో సంబంధం లేకుండా అందరూ చాలా యాక్టివ్గా ఇక్కడ మనము చేసుకుంటున్నాం. అదేవిధంగా ఐ రిక్వెస్ట్ ఆల్ స్కూల్ టీచర్స్, అదేవిధంగా ఆల్ పీటీ మాస్టర్స్ అందరినీ కూడా పిల్లల్ని మీకు వీలైనంత గ్రౌండ్స్ ఉన్నా లేకపోయినా దగ్గరలో ఫిజికల్ యాక్టివిటీస్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చేపించాలి. ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. చదువుతో పాటు ఈక్వల్గా కూడా వాటికి మనం టైం కేటాయించినట్టయితే పిల్లల్లో ఒక మనోస్థైర్యము, ఒక కాన్ఫిడెన్స్, టీమ్ బిల్డింగ్, అదేవిధంగా వాళ్ళు ఏదైనా సాధించగలమనే ఒక తపన, ఇదన్నీ కూడా డెవలప్ అవుతుంది అపార్ట్ ఫ్రమ్ హెల్త్ బెనిఫిట్స్.
సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు టేక్ పార్ట్ ఇన్ దిస్ స్పోర్ట్స్ నేషనల్ స్పోర్ట్స్ డే. ఈ 3 days యాక్టివిటీస్లో రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ ఇన్ ద తిరుపతి డిస్ట్రిక్ట్ టు టేక్ పార్ట్. ఈ రీ రిలీజ్ ట్రెండ్ మాట ఏమో కానీ ఫ్యాన్స్ దెబ్బకి థియేటర్ యాజమాన్యాలు తరల పట్టుకుంటున్నాయి. రీ రిలీజ్ సినిమా తమ థియేటర్లో వెయ్యాలా వద్దా అన్నట్లుగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే తమ అభిమాన హీరో బ్లాక్ బస్టర్ చిత్రాన్ని మరోసారి థియేటర్లో చూసేసరికి ఫ్యాన్స్కి పూనకాలు వచ్చేస్తున్నాయి. అసలు థియేటర్ స్క్రీన్పై బొమ్మ చూసే అవకాశం కూడా లేకుండా పేపర్లు విసరడం, స్క్రీన్ మీదకెక్కి డాన్సులు చేయడం, అరుపులు కేకలు, అబ్బబ్బో ఏమని చెప్పాలి ఆ హంగామా. ఇదంతా ఒక ఎత్తు అయితే తాజాగా అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ అయిన మాస్ సినిమాకి బీభత్సం సృష్టించారు ఫ్యాన్స్. కర్నూలులోని ఓ థియేటర్లో అయితే బాణాసంచా పేల్చి చుక్కలు చూపించారు. కర్నూలులోని ఓ థియేటర్లో మాస్ సినిమాను రీ రిలీజ్ చేశారు. అయితే సినిమా పూర్తయిన తర్వాత నాగార్జున సూపర్ హిట్ సాంగ్స్ మ్యాష్ అప్ వేశారు. హలో బ్రదర్ చిత్రంలోని కన్నెపెట్టరో కన్ను కొట్టరో పాట ప్లే అవుతుండగా స్క్రీన్ ముందు టపాసులు పేల్చారు ఫ్యాన్. ఈ దెబ్బతో థియేటర్ మొత్తం పొక్కమ్మేసింది. ఫైర్ అలారం మోగుతున్నా సరే ఫ్యాన్స్ అదే ఊపులో చిందులు వేస్తూ కనిపించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక వాతావరణ విషయానికి వస్తే ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడగా ఈ ప్రభావంతో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం 2 రోజుల్లో ఇది పశ్చిమ వాయు దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు దగ్గరగా వెళుతుందని భావిస్తున్నారు. ఈ అల్పపీడన ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. ఏవీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.